క్రీస్తు ఆ సిలువని మ్రాను మీద మోసుకుని చేశాడంట. మనం నీతిమంతులుగా ఉండాలని, పాపం చేత అప్రమత్తం చేతను చచ్చిన మన జీవితాలు తిరిగి పునరుద్ధరింపజేయడానికి ఆయన పొందిన గాయముల చేత ఆత్మ సంబంధమైన స్వస్థత మరి మనము కలిగి ఉన్నట్లుగా మరి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులైన దేవుడు చెప్తున్న మాట బట్టి ఈ మాటలు ఈ రోజు మరి సిలువ యాగం అనిపించడానికి దేవుడు సిద్ధపడుతున్న ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యములను పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఒక మాట చూసలేదే కనుక యేసుక్రీస్తు సిలువ మరణించడం ద్వారా పరిశుద్ధ స్థలంలో మరి మనం ప్రవేశించడం జరిగింది. యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా పరిశుద్ధమైన స్థలంలో మరి మనం ప్రవేశించడానికి మరి చూసే గొప్ప అవకాశం మనం అనిపించినట్లుగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో మరి మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియును జీవము గలదియును ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమునైను ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకును మనకు